డాడీ నేను క్లాస్కే చెప్తాను. రక్షింపబడిన మనము, పాప క్షమాపణ పొందిన మనము మళ్ళీ మన రుణమంతటిని మనం ఏం చేసుకుంటాం? మీద వేసుకుంటాం. విడుదల పొంది విముక్తి పొందిన మనం అందరం కూడా ఒకరిని క్షమించలేకపోతే కంప్లీట్గా ఈ వస్త్రాలు అన్నిటిని తీసేసి మళ్ళీ పాప బంధకాల్లోకి మనము. కాబట్టి క్షమాపణ చాలా ముఖ్యం, క్షమించాల్సిందే. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనము చూద్దామండి. 31-32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఎందుకు వస్తుంది మనకు? వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇలాగన్నారా, క్రోధం వస్తుంది, అల్లరి చేసుకుంటాం, గలాట, కొట్లాటలు, ఇంకా దూషిస్తాం. నువ్వు నన్ను ఇంత మాట అంటావా, నేను నిన్ను ఈ మాట అంటాను, దూషిస్తాం. తర్వాత సకలమైన దుష్టత్వము మీరు విసర్జించు. కానీ ఇవన్నీ విసర్జిస్తే యేసయ్య మనకిచ్చేది ఏంటంటే క్షమాగుణం. ఆయన ఒకనినొకడు క్షమించుడి, మనల దేవుడు క్రీస్తునందు క్షమించిన ప్రకారం క్షమింతము. ఒకరినొకరిని 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 ఒకరినొకడు క్షమించుడి, మనల దేవుడు క్రీస్తునందు క్షమించిన ప్రకారం క్షమింతము. ఒకరినొకరిని 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 ఒకరినొకడు క్షమించు. ఇక్కడ 1 by 1 one another అని మనం చూస్తే, మనం కొన్నిసార్లు స్త్రీలుగా మనకేమనిపిస్తుంది అంటే అందరినీ క్షమిస్తానేమో కానీ ఆ ఒక్కరిని నేను, అందరేమో కానీ వారైతే నన్ను చాలా బాధ పెట్టారు, నాకు చాలా హాని చేశారు, ఆ ఒక్కరిని మటుకు నేను. కారణం, క్షమించకపోవడానికి కారణం ఏంటంటే ఇవి లేకపోవడం. జాలి లేదు, దయ లేదు, వినయం లేదు, దీన మనస్సు లేదు, సాత్వికం లేదు, తర్వాత దీర్ఘశాంతం లేదు. అన్నిసార్లు కష్టపెడుతున్నాడు, అన్నిసార్లు కొడుతున్నాడు, అన్నిసార్లు తిడుతుంది మా అత్త, అన్నిసార్లు నన్ను బాధ పెట్టేవారినా నేను క్షమించేది. అందరేమో కానీ వీరైతే నాన్ స్టాప్గా నన్ను బాధ పెడుతున్నారు, నాన్ స్టాప్గా నన్ను కష్టపెడుతున్నారు, నేను ఈ ఒక్కరిని మటుకు నేను. ఇంకా కొన్నిసార్లు ఒక్క మాట నన్ను కత్తిపోట్లాగా పొడిచింది, నన్ను చంపేసింది, ఆ మాట మాట్లాడినందుకు నేను ఆమెను లేదా ఆయన నేను క్షమించ. ఒక్కటే మాట కానీ నన్ను బాగా గాయపరిచింది, ఒకటే క్రియ కానీ నాకు బాగా నష్టం చేసింది, హాని చేసింది, నా సాక్ష్యాన్ని దెబ్బతీసింది, లేకపోతే నా ఇంటిలో చాలా
నా సంసారంలో చిచ్చు పెట్టింది, కాబట్టి నేను సేవకురాండ్లారా, మీ సంఘాల్లో విశ్వాసుల మధ్య ఇలాంటి ఎన్నో ఉంటుంటాయి. అన్నీ బాగుంటుంటుంది, కానీ లోన అంతరంగంలో మనం ఎక్కడో ఈ కోపము, ఈ ద్వేషము, ఈ బాధ మనం దాచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? అందుకే దేవుడు మనల్ని ఎవడైనాను ఇక్కడ చాలాసార్లు ఇంక కొంతమంది ఏమంటారంటే, నన్ను క్షమించమని అడగలేదు గనుక నేను క్షమించను. వాళ్ళు తప్పు తెలుసుకోలేదు, నన్ను ఎంత బాధ పెట్టారో కనుక నేను క్షమించను. కానీ కొలస్సీలో ఏముంది? ఒకడు అనుకొనిన ఎడల, అంతే. నీకు తెలిస్తే చాలు, నీకు హాని జరిగిందని తెలిస్తే చాలు, నువ్వు బాధపడితే చాలు, వాళ్ళు అడగనవసరం లేదు. నేను ఇక్కడేముంది? అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించు, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించు. అయితే కొంతమందికి మనల్ని బాధ పెట్టినట్టు తెలియనే తెలియదు, అంటారు, వెళ్ళిపోతారు. మనం పెట్టుకుంటాం మనసులో. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అడగరు క్షమించమని. తర్వాత అవునా, నా మాట మీకు అంత గాయపరిచిందా, మీకు అంత బాధ కలిగిందా అని అప్పుడు వాళ్ళు అరే సారీ అని చెప్పచ్చు. కానీ మనమేనంట మన జీవితంలో దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని మనము కాపాడుకోవడానికి మనకు మనమే వారిని ఏం చేయాలి? ఫస్ట్ రిలీజ్ చేయాలి. మన మనసులో నుండి మన సమాధానము దొంగిలించే సాతానును పారద్రోలాలంటే, సాతాను శక్తులు మనల్ని కృంగదీయకుండా, మనల్ని బాధపరచకుండా ఉండాలంటే మనమే వారిని ఏం చేసేయాలమ్మా? క్షమించాలి. మన దేవుని ప్రేమ చాలా గొప్పది. తెలిసి తెలియని పాపాలెన్నో దేవుడు మనల్ని క్షమిస్తూ చూచి చూడనంటే ఎన్నోసార్లు. కానీ మనమైతే ప్రతిదీ పట్టించుకుంటున్నాం, ప్రతిదీ పట్టించుకొని బాధపడతాము, సున్నితంగా గాయపడతాము, ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం, మేళ్ళు మర్చిపోతాము, చేసిన కీడుల్ని మటుకు లెక్క ఎంచుకుంటాం. అయితే దేవుని వాక్యము నిజంగా క్షమాపణలో మనం ఎప్పుడు ముందుండాలని, అడిగిన వారిని క్షమించాలా, అడగని వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనం సహించి మనం ఏం చేయాలంట? ఎవడైనాను నీవనుకుంటే నీవు క్షమించాలి. ఇది దేవుని యొక్క దేవుడు మనకిచ్చే హితవు. అలాగా మనం చెయ్యాలి అని అంటే మనం సంపూర్ణంగా యేసు క్రీస్తులో మనమందరము వేరు పారి స్థిరపడాలమ్మా. లేకపోతే మనకిది చేత కాదు. దేవునిలో మనము వేరు పారి స్థిరపడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 6 నుండి చదువుతాం. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచు. క్రీస్తునందు వేరు పారిన వారై ఆయనలో, ఆయన పునాది అనే బండ మీద ఇంటి వల్ల మనం కట్టబడుచు ఉన్నప్పుడు ఎక్కడ ఆగం. వేరు పెరుగుట ఆగిపోదు, కొమ్మ పైకి వచ్చుట ఆగి. వేర్లు ఎంత లోపలికి వెళ్తే అసలు కనబడతాయా? వేర్లు బయటికి కనబడ. వేరు ఎంత గట్టిగా ఉంటే ఏ కష్టం వచ్చినా ఆ చెట్టు గట్టిగా నిలిచి. యేసులో వేరు పారిన వారికి ఎవ్వరు ఏమన్నా, ఎవ్వరు ఎంత నిందించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దూషించినా, ఎంత నిందించినా మన వేరు కదలదు, మనం షేక్ అవ్వము. ఒకవేళ పైన షేక్ అయిన టైప్ అన్నా
మన సాయిల్లో మన వేర్లు చాలా గట్టిగా ఉంటాయి కనుక ఎవరేం చేస్తారు వాళ్ళు తిట్టినా, మనల్ని నిందించినా, మన సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసినా, మనల్ని బాధ పెట్టినా, ఎన్ని చేసినా మన వేరు గట్టిగా ఉంటే ఇదేమీ మరి ఎందుకు అలౌ చేస్తాడు దేవుడివి? వాయ్ నన్ను ఇంత బాధ పెట్టే మాటలు ఎందుకు అననిస్తాడు దేవుడు? నన్ను ఎందుకు ఇన్ని నిందలు పడనిస్తాడు దేవుడు అని కొన్నిసార్లు మనము అనుకుంటాం, బాధపడతాం. కొన్ని శ్రమలు శారీరకంగా కూడా ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అని కొన్ని బాధపడతాడు. ఈ బాధలు కలిగినప్పుడు మనం చాలా దిగులు చెంది ఆగిపోతాం విశ్వాస జీవితంలో. కానీ ఎప్పుడు విశ్వాసంలో మనం ఎట్లా ఉండాలంట? స్థిరంగా ఉండాలా. వేరు పారిన వర ఇంటి వల్లే కట్టబడచ్చు. మనం ఏం చెల్లిస్తూ ఉండాలా? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచూ ఉండాలి. థ్యాంక్ యూ దేవా, మరి నన్ను అంటున్నందుకు, నాకు ఈ కష్టం వచ్చినందుకు, ఈ బాధ కలిగినందుకు నీకు వందనాలు అని మనం చెప్తూ ఉండాలంట. ఎందుకంటే ఆయన జాలి గల దేవుడు. ఇంకా జాలిని మన మీద కుమ్మరించడానికి, ఈ కష్టాలలో మనల్ని ఆదరించడానికి, ఆయన ప్రేమను ఇంకా తెలుసుకోవడానికి ఈ మానసిక గాయాలు, శారీరక బాధలు మనకు కలుగుతాయి. టు అండర్స్టాండ్ దట్ బౌంటిఫుల్ మర్సీస్, ఆయన కృపాసం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకొంచు. నిజంగా యెహోవా కృపగలవాడు. 22లో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా. ఇన్ని బాధలు వచ్చినా, ఇంత క్షమించరానటువంటి మాటలు మనల్ని అన్నా మనం నిర్మూలం కాకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా ఉన్నామంటే ఎవరు మన యందు జాలిపడి వాత్సల్యత కలిగి మనల్ని కాపాడుతున్నారు ఈ శ్రమలలో అన్నింట్లో అంటే దేవుని యొక్క కృప. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా నా భాగమని నేను నమ్మదగినవాడంటే అర్థం ఏంటి? నేను క్షమించమన్నట్టు నువ్వు క్షమించు, నువ్వు నన్ను నమ్ము, నీవు నా మహిమను చూస్తా. నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవి, ఆయన ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి. ఆయన చెప్పినట్లు మనం చేస్తే, ఆయన యొద్ద మనం నేర్చుకుంటే తప్పకుండా ఆయన నమ్మదగినవాడు. ఆయనే మన భాగం. మరి 35వ వచనంలో, మహోన్నతుని సన్నిధిని నరులకు వ్యాజ్యము తొలగించుటయు, ఒకని వ్యాజ్యము వారిని పాడు చేయటయు ప్రభువు సెలవిచ్చి. ఓకే, కొన్నిసార్లు అది మేలైనా కీడైనా దేవుని నోటి నుండి వస్తున్నాయి. ఆయన సెలవు లేకుండా మనకేది జరగదు అని మనం నమ్మాలి. అయితే ఎందుకు దేవుడు మేలు కీడులను మానవులకి ఇస్తాడు, బాధ పెడతాడు అనంటే, మరి మనము 32, 33 చూద్దాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. హల్లెలూయా. కొన్నిసార్లు యోబు కూడా అలాగే అనుకున్నాడు. ఎందుకు దేవుడు నన్ను గురిపెట్టి చూస్తున్నాడు? ఎందుకు నాకు ఇంత బాధ తెస్తున్నాడు? ఎందుకు నన్ను ఇంతగా కష్టపెడుతున్నాడు? దేవుడు ఎవరిని హృదయపూర్వకంగా కష్టపెట్టడండి. నాకు క్యాన్సర్ వచ్చింది 16 సంవత్సరాల క్రిందట. అప్పటికే నాకు 7 ఆపరేషన్లు అయినాయి.
మరి ఇంకా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇదంతా బాగా ఏంటి ప్రభు నా శరీరంలో ఇన్ని చిల్లులు ఇన్ని గాయాలని బాగా బాధపడ్డా. కానీ దాని తర్వాత నాకు అర్థమైంది, దేవుడు హృదయపూర్వకంగా నరులకు విచారంనైనను బాధనైనను కలగ చేయడు. తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడు. ఆ కృప ఎంత గొప్పదో, ఆయన జాలి ఎంత గొప్పదో, నా బలహీనతల యందు నేను అనుభవించి ఇతరులకు నేను సహాయం చేయడానికి, వారిని అర్థం చేసుకోవడానికి, వారి కష్టాలు వారి బాధలు అర్థం చేసుకొని నన్ను దేవుడు ఎలా ఆదరించాడో వారిని ఆదరించడానికి ఈ కష్టాలు నాకు వచ్చినాయని నేను తర్వాత తెలుసుకున్నాను. దేవుడు మనల్ని కష్టపెట్టాలని బాధ పెట్టాలని హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడు ఆయన తన కృపా సమృద్ధి ఎంత గొప్పదో, ఆయన జాలి ఎంత గొప్పదో మన ఎడల మనం అనుభవించాలంటే కష్టం దుఃఖం ఉన్నప్పుడే సంతోషానికి అర్థం ఉంటుంది. బాధలు కష్టాలు ఉన్నప్పుడే నెమ్మదికి శాంతికి అర్థం ఉంటుంది. ఆ కష్టమేదో ఆ బాధ ఏదో ఆ దుఃఖమేదో నేను అనుభవించకుండా దేవుడిచ్చే శాంతి నెమ్మది సంతోషానికి అర్థం నేను ఎలా చెప్పగలను? కాబట్టి ఆయన కృపా సమృద్ధి జాలిని బట్టి, అందుకే మనల్ని ఎవ్వరు బాధ పెట్టినా మనం క్షమించాలి. దేవుడి బాధలు మనల్ని అలౌ చేస్తున్నాడు అని అంటే దాని వెనకాల ఒక మనల్ని ప్యూరిఫై చేయడానికి, మనల్ని ఇంకా తన వలె మార్చుకోవడానికి ఈ కష్టాలు ఈ శ్రమలన్నీ దోహదపడతాయి. ఒక కంసాలి అంటే హౌస్ లైన్ అంటారు కదా, వెండిని నిర్మలం చేస్తున్నాడు. ఒక ఆయన కూర్చొని చూస్తున్నాడు, ఈయన ఎట్లా చేస్తాడు ఈ ప్రాసెస్ అని. ఆ వెండి ముద్దను నిప్పుల్లో వేసి కరిగిస్తూ ఉంటే ఆ మస్టు అనేది నల్లగా పైకి వస్తుంది. సో తీసేస్తాడు. మళ్ళీ నిప్పులో వేశాడు, మళ్ళీ కొంత మస్ట్ బయటకు వచ్చి తీసేశాడు, కడిగాడు నీళ్ళని, మళ్ళీ నిప్పులలో. ఈయన మాటి మాటికి ఇదే చేస్తుంటే ఈయనకు కొంచెం దీర్ఘశాంతం కోల్పోయి ఏంటయ్యా ఎన్నిసార్లు ఆ వెండిని నీ నిప్పులల్లో వేస్తూ ఊదుతూ తీస్తున్నావు అంటే ఆయన అన్నాడు, అది ఇంకా దాని పని అయిపోలేదు. మరి ఎప్పుడు అయిపోద్ది? ఎప్పుడు మీరు దాన్ని శుద్ధి చేసినట్టు ఇంకెంత కాలం అంటే, నా ముఖము ఈ వెండి పలకలో కనబడే వరకు, నన్ను నేను చూసుకునే వరకు దీన్ని నేను కాలుస్తూనే ఉంటాను. Until and unless I see my image in this silver plate, I have to keep refining it. దేవుడు మనకు కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బంది కొలిములో మనల్ని కాలుస్తూ ఉన్నప్పుడు, ఇతరుల ద్వారా వచ్చే శ్రమలు మన సొంత ఇష్టాల వల్ల కొన్ని తెచ్చుకున్న శ్రమలు, వాటి అన్నింటిలో కూడా దేవుడు మనల్ని రిఫైన్ చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం. వెండిలోని మస్టును తీసినట్టుగా, వెండిలోని ఆ నలతనంతటిని తీయడానికి ఆ కొలిమిలో కాల్చబడినట్లు మనము కాల్చబడుతుంటే వినయముతో, దీన మనస్సుతో, దీర్ఘశాంతముతో ఓర్చుకుంటూ, ఎవరు బాధ పెట్టినా వారిని క్షమిస్తూ దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు వి విల్ బి రిఫైన్డ్ లైక్ సిల్వర్. ఆ వెండి నిర్మలమైనట్టుగా మనము. కాబట్టి అమ్మా, ఏ అనుభవము, ఏ కష్టము, ఏ ఇబ్బంది కొలిమి దేవుడు మనకు అలౌ చేసిన హృదయపూర్వకంగా బాధ పెట్టాలని కాదు, మనల్ని కష్టపెట్టాలని కాదు, కానీ హృదయపూర్వకంగా తన సారూప్యం మనం సంతరించుకోవడానికి, తన ముఖము మనలో కనబడుతుందా లేదా, ఆ రూపము క్లియర్గా మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామా లేదా అనే వరకు మనల్ని. కానీ అంత మాత్రాన మనం వద్దయ్యా, నాకొద్దు, ఇది ఇట్లా నన్ను బాధ పెట్టద్దు, వాళ్ళు ఇట్లా బాధ పెట్టద్దు, మీరు నాకు ఈ శ్రమలు తేవద్దు అని మనం మానుకుంటే రూపం మనకు వస్తుందా? శుద్ధి మనకు కలుగుద్దా? ఆయన అనుకున్న సారూప్యం మనం సంతరించుకుంటామా? కాబట్టి క్షమాపణ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇతరులను క్షమించడం, మనల్ని మనం కూడా క్షమించుకోలేకపోతాం. ఎప్పుడు నేను ఎందుకు ఇంత తప్పు చేశాను,
నేను ఎందుకు ఇంత మాట అన్నాను, నిన్ను కూడా క్షమిస్తాడు దేవుడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్ర. ఇంకొకసారి అలాంటి మాటలు అనకుండా, ఇంకొకరిని నువ్వు బాధ పెట్టకుండా, ఇంకొకరి ఎడల నువ్వు ఇలాగ ప్రవర్తించకుండా నిన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు? మనకి ఆ రిఫైనింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. మరి మనము ఒక కథలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం. అందరికీ తెలిసిన కథనే, కానీ దీంట్లో కొన్ని అసలు క్షమించకుండా ఉండడానికి అడ్డుబండ ఏంటి మనకు, అది మనం చూద్దాం. 21 నుండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు చదవండి. పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. నూరు దేనారములు వచ్చి ఉన్న నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల క్షమాపణ ఎలా చెల్లించాలంటమా, ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయకపోతే మనస్సులో పెట్టుకుంటాం చిన్నదైనా. ఈ దాసుడు తన యజమానునికి 10,000 తలాంతులు అప్పున్నాడు. మాటికి వస్తున్నాడు, అప్పు తీసుకుంటున్నాడు, పోతున్నాడు. ఆ పద్దు దాంట్లో బుక్లో అన్ని రాసి చూస్తే ఒకరోజు యజమానుడు నాకు అప్పు పడిన వాళ్ళని పిలిపోయినట్టు ఈ దాసుడు అందరికంటే ఎక్కువ అప్పు పడి 10,000 తలాంతులు. ఒక తలాంతు 3,600 రూపాయలు. 3,600 ఇంటూ 10,000 చూడండి, దాదాపు 36 కోట్లు, 3,60,00,000, 36 కోట్లు అంత అప్పు. ఇంకా నీ అన్ని అమ్మి, నీ కుటుంబాన్ని, నీకున్నదంతా అమ్మి నా అప్పు తీర్చంటే ఈయన బ్రతిమలాడాడు. అయ్యా, నీ అప్పు నేను ఎట్లయినా తీరుస్తా, కానీ ఓర్చుకో, గివ్ మీ టైం, దీర్ఘశాంతంతో ఓర్చుకో అన్నాడు. నా ఎడల జాలి పడమని అడగలేదు, ఏం అనలేదు, కానీ ఏమన్నాడు? ఓర్చుకోండి, నేను ఇస్తా, మీకు అన్ని ఇస్తా, మళ్ళీ తెల్లిస్తా, కానీ గివ్ మీ టైం అన్నాడు. వినయంగానో దీనంగానో ఓర్చుకోమని విజ్ఞప్తి చేయగానే ఆ యజమానునికి ఆయన మీద ఎంత దయ కలిగిందంటే, అరే, తన లైఫ్ టైం అంతా కష్టపడినా, భార్య పిల్లల్ని అమ్మినా కూడా, ఉన్నదంతా అమ్మినా కూడా ఈయన అప్పు తీర్చలేడు. లేదు, నువ్వు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు టైం కూడా అవసరం లేదు, నేను మొత్తం క్షమిస్తున్నాను, ఆయన అప్పు అంతా కొట్టేయండి,
అంతా కొట్టేశారు, అన్ని కోట్ల అప్పు. ఎంత సంతోషంగా బయటికి వెళ్ళాడు. కానీ ఆయనలో ఒకటి లేదు, క్షమాపణ లేదు. ఇంత జాలి, ఇంత కనికరం, ఇంత దీర్ఘశాంతం అంతా పొందుకొని బయటికి వెళ్ళిన తర్వాత అదే రోజు బయటికి వెళ్తూ తోడి దాసుని చూసి తనకు 100 దేనారములు అప్పు. 100 దేనారాలంటే 50 రూపాయలు, 2 దేనారాలు 1 రూపాయి, ఓన్లీ 50 రూపీస్. ఆయనను పట్టుకొని, మామూలు కాదండి, గొంతు పట్టుకొని నువ్వు చెల్లిస్తావా లేదా? నా డబ్బులు అవి, క్షమించబడిన అన్ని అయ్యగారి డబ్బులు. ఈయన తీసుకునే ఎవరి డబ్బులు? అయ్యగారు క్షమించాడు. కానీ ఇది 50 రూపాయలు లేదా ఈ 100 దినారాలు నాది. చాలాసార్లు క్షమించకపోవడానికి అడ్డు వచ్చేదల్లా స్వార్థం. నన్ను, నాది, నావారు, నా భర్త, నన్ను, నేను, నాది, ఇది వచ్చినప్పుడల్లా, స్వార్థం వచ్చినప్పుడల్లా ప్రేమ, జాలి, దీన మనస్సు, వినయము, దీర్ఘశాంతం అన్నిటినీ స్వార్థం మింగేస్తుంది అన్నమాట. ఇట్ విల్ స్వాలో ఎవ్రీథింగ్. స్వార్థం ఎవరిలో ఏలినా ఈ గుణాలన్నిటినీ మింగేస్తుంది. ప్రేమకు ఆపోజిట్ స్వార్థం. ఈ స్వార్థము 50 రూపాయల కోసం, 100 దేనారాల కోసం, ఈ తను క్షమింపబడిందంతా కూడా అయ్యగారిది, ఆయన క్షమించాడు. కానీ ఇది నాది, నేను, నాది, నన్ను బాధ పెడుతున్నాడు ఈయన అప్పు తీసుకొని అనేసి ఆయన గొంతు పట్టుకొని ఏం చేస్తున్నాడు? తోడి దాసుని ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లించు వరకు తన తోడి దాసుడు సాగిల పడ్డాడు. నా ఎడల సేమ్ డైలాగ్, నా ఎడల ఓర్చుకోమని ఈయన తన యజమానుని వేడుకున్నట్టే ఈయన కూడా అడుగుతున్నాడు, నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లించదనని. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో. ఎంత దుర్మార్గమైన పని అది! సేమ్ కనికరము, జాలి. ఇంకా అసలు ఈయనకు ఆ యజమానుడు చూపించిన జాలి, కనికరము, ప్రేమ, దీర్ఘశాంతము చాలా గొప్పది. కానీ కొంచెం కూడా అది పుచ్చుకోలే. పైసలు పుచ్చుకున్నాడు, అన్నీ ఎంజాయ్ చేశాడు, అప్పు ఎంతో పుచ్చుకొని అన్నీ అనుభవించాడు, కానీ ఆ గుణం పుచ్చుకోలే. యేసయ్య దగ్గర మనం కూడా కొన్నిసార్లు అలాగే వస్తాం. నువ్వు ఇచ్చే అన్నీ అయ్యా, నాకు అన్నీ ఇవ్వు, నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు పొలం ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, అన్నీ పొందుకోవడం అన్నీ. కానీ దేవుని గుణం పొందుకోవడానికి ముందుకురా. ఆ యజమాని అన్నీ పొందుకున్నాడు, చివరికి క్షమాపణ అంత బాగా పొందుకొని అంత కొట్టివేయబడ్డట్టుగా, అప్పంత కొట్టివేయబడి విడుదల, విమోచన, స్వాతంత్రం పొందుకున్న గుణం అలవర్చుకోలేదండి. లాభం. అందుకే దేవుడు మనల్ని ఎక్కడు, నేను నిన్ను కరుణింపవలసిన విధముగా నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని ఆ యజమానుడు మళ్ళీ ఈయనను పిలిచి ఎంత బాధపడి ఉంటాడు ఆ యజమానుడు. అరే రే రే, ఎంత దుర్మార్గుడురా, ఇంత క్షమించాను, నీ అప్పంతా నేను కొట్టేసిన, నేను ఎంత కరుణించినాను, నా గుణంలో కొంచెం 1% కూడా నువ్వు కలిగి ఉంటే, నా కరుణ నువ్వు, నా జాలి నువ్వు, దీర్ఘశాంతం, అసలు దీర్ఘశాంతం ఏమైనా ఉందా? నువ్వు చెల్లించే వరకు నువ్వు చెరసాలలో ఉండాల్సిందని అప్పటికప్పుడు తీసుకుపోయి చెరసాలలో వేయించాడంతే. He had not acquired any of his master's qualities. మనం కూడా దేవుని దగ్గర పొందుకోవడానికి వస్తాము, కానీ ఆయన గుణాన్ని అలవర్చుకోవడానికి రాము. అందుకే మన తండ్రి బాధపడతాడు. చిన్నది క్షమించలేం,
చిన్న అప్పు క్షమించలేని ఆ దాసునిలాగా నువ్వు ఉన్నావా? అది నేను బాధ పెట్టవచ్చు. నన్ను అంటారమ్మా, నా భర్తను అంటారా, నా పిల్లల్ని అంటారా, మమ్మల్ని బాధ పెడతారా, నా సంఘాన్ని అంటారా? నాది, నేను, నన్ను, నాకు బాధ కలిగింది. ఇది ఈ నా 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 అన్న ఉన్నప్పుడల్లా స్వార్థము ఈ గుణాలన్నిటిని ఏం చేస్తుంది? మరి దాసుడు ఒకరు చూసి, అయ్యా ఇలా జరిగింది, మీరు ఎంత క్షమించినారు, కానీ తోడి దాసుని తీసుకుపోయి ఎక్కడేశాడు? మళ్ళీ ఆయనను పిలిపించి ఏమంటున్నాడు? నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్యున్నది అంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించి, బాధపరచు వారికి చెరసాల అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. బాధపరచు వారి చేతికి అప్పగింపు. నీవు క్షమించకపోతే ఇతరులను బాధ పెట్టినట్టు. అక్క ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నారు. లేదమ్మా మాట్లాడ నీతో అన్నవారు వాళ్ళు ఎంత బాధపడతారు. వారికి ఒక చెరసాల అనుభవమే. వారిని నువ్వు చెరసాల, నీతో మాట్లాడకుండా వాళ్ళ నోళ్ళకు తాళం వేసావు, నిన్ను చూడకుండా కంటికి తాళం వేసావు, నీ ఇంటికి రాకుండా కాళ్ళకు సంఖ్యలు వేసావు, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళకి చేతులకు బొండలు వేసావు నువ్వే. ఇప్పుడు ఈయన కారాగారంలో పడ్డాడు. నోటికి తాళం, కంటికి తాళం, చేతులకి తాళం, కాళ్ళకి తాళం, చీకటి గది, ఎప్పుడు కొట్టేవారి చేతికి, సాతాను దూతల చేతికి అప్పగింపబడి బాధింపబడి. క్షమాపణ అనేది నీకు నువ్వు చేస్తే చెరసాల అనుభవంలోనికి నువ్వు వెళ్ళకుండా నువ్వు బయటపడతావు. రెండోది, నిన్ను దేవుడు ఎన్ని పాపాలు క్షమించాడో ఆ పాపాలు క్షమింపబడిన విడుదల స్వాతంత్రం నువ్వు అనుభవించకుండా తిరిగి వాటిని నీ మీద ఏం చేసుకుంటున్నావు? వేసుకుంటావు. అందుకే మీలో ప్రతివాడును హృదయపూర్వకంగా తన సహోదరుని క్షమించకపోతే ఏమవుతుంది? ఇలాగే చేయునన్నది కదా ఇక్కడ ఏముంది? చాలా మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపనేడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఇది చెప్పింది ఎవరు? యేసు ప్రభు. ఇలా తండ్రి ప్రేమను, కరుణను, జాలిని అన్నీ అనుభవించి తోటి ఇంటి అంటే దాసులు లేదా మన ఇంటి వారిని మనం క్షమించకపోయినా, పొరుగు వారిని మనం క్షమించకపోయినా ఈ ప్రకారమే వెరీ స్ట్రాంగ్ వర్డ్స్. ఇది యేసయ్య మాట అన్నాడంటే అది అవుతుంది, అన్నాడంటే అది సత్యం. ఆయన అబద్ధం ఆడాడు, లైట్గా తీసుకోవద్దు. అందుకే సేవకురాండ్రు మీరందరు ఇక్కడున్నారు, మీరు మీ సంఘాలు క్షమాపణలో ఏం చేయాలి? మనం ఎదగాలి. యేసు ప్రభు పరలోక ప్రార్థన మనకు నేర్పినాడు కదా, దాంట్లో ఏముంది? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. ఇది ఒక కండిషనల్ ప్రార్థన నేర్పాడు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా ఎడల మా రుణములను క్షమించు, మా అపరాధములను క్షమించు. సో అది ఏదైనా కానీ మనము ఒకటే ఒక అప్పు పడి ఉంటాం. తక్కిన అప్పంతా క్షమించాలి ఎవరిదైనా, వాళ్ళు చేసిన తప్పులుగానే. ఆ అప్పు ఏంటిది? మనము ప్రతి ఒక్కరికి ఒక అప్పు పడి ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఈ అప్పు మనం చెల్లించకపోతే ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. మరి నిజంగా
దానికి ముందు ఏముందంటే, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి, ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చు. మరి తీర్చాలంటే ఏముండాలి మనకు? వినయము, దీన మనస్సు, దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలి. నువ్వేంటి, నీ లెక్కేంటి అన్నట్టు మాట్లాడకూడదు. ఎవరి ఎడల భయం ఉండాలో భయం ఉండాలి, ఎవరి ఎడల సన్మానం ఉండాలో సన్మానం. ఇది దైవ బిడ్డల లక్షణం. అయితే ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియో ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఏలయనగా మరి ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ పొరుగువానికి కీడు చే. నిజంగా మన దేవుడు మనకి ఏదైనా చేయమని చెప్తే చేయడానికి శక్తి ఇస్తాడు. ఏలయనగా నా కాడి సులువు, నా భారం. క్షమించమని చెప్తే క్షమించడం మనకు కష్టమవుతుందా? ఈ సహోదరుడు, ఈ దాసుడు 50 రూపాయలు 100 దేనారులు క్షమించడం ఆయనకు చాలా కష్టమైంది. కారణం క్షమించే గుణం లేదు. రెండవది స్వార్థం. దేవుని నమ్మిన బిడ్డ, దేవుని సహవాసంలో ఉన్న బిడ్డ, దేవుని గుణాన్ని సంతరించుకున్న బిడ్డ ఎంతగా దేవునితో సహవాసం చేస్తే, ఎంతగా దేవుని ప్రేమను అలవర్చుకుంటే ఇది పోతుంది. నిన్న మనం చూసాము మొదటి యోహాను 2:15లో ఈ లోకంలో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డాంభం. ఎవరికైనా ఉంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ శరీరాశ నాది, నేత్రాశ నాకు కావాలి ఇప్పుడు అంతే, నా 100 దేనారాలు నాకు కావాలి అంతే, జీవపు డంబం నాకున్నాయి అది నాది. ఇది ఏది ఉన్నా తండ్రి ప్రేమ వానిలో. కాబట్టి మరి లైఫ్ ఎగ్జాంపుల్స్ మీ అందరికీ మీరు ఎన్నో చెప్తారు. క్షమిస్తే దేవుడు ఎంత దీవిస్తాడు. మాకు ఒక 14 ఎకరాల క్యాంపస్ ఉంది. మా పక్కన ఒకడే పొరుగువాడు, 3 వైపులు ఆయనదే. అయితే ఆయన ఎప్పుడు భూమిని కలుపుకుంటూ కలుపుకుంటూ చెక్కుకుంటూ, త్రోవ లేదు, మా త్రోవలో నుండే రావాలా. మేము వేసుకున్న ఫెన్సింగ్ తీసి ట్రాక్టర్ తీసుకుపోయి దున్నుతాడు, మా నుండే మందు బస్తాలు తీసుకెళ్తాడు, అన్ని తీసుకెళ్తాడు, కూలి వాళ్ళు నడుస్తారు అంతా అమ్మా. కానీ ఎప్పుడు కూడా మేము జాలిపడి సహనంతో పోనిచ్చేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడు? చెక్కుతూ త్రోవ చేసుకుంటున్నాడు, చెక్కుతున్నాడు, భూమి కలుపుతున్నాడు. అప్పుడు నాకు కొంచెం బాధ అయింది. అయ్యా అలా చేయకు అని అంటే, ఒకరోజు మేము లేనప్పుడు కూడా ఇట్లా చేస్తుంటే స్టాఫ్ వాళ్ళు, వద్దు మీరు అలాగా భూమిని ఊరికే ఏమంటారు జరుపుకోవద్దు అని తీయడము, లోపలికి పాతడము, కలుపుకోవడం ఇలా చేస్తున్నాడు. ఒకరోజు మా వాళ్ళు, నేను అక్కడే ఉన్నాను, మా వాళ్ళు నివారించారు, అట్లా చేయొద్దు, మీరు దేవుని సేవా స్థలంలో మీరు అలా చేయొద్దు అని కొంచెం గద్దిస్తే, ఇంటి ఇల్లాదులు పెద్ద పెద్ద దుడ్డు కర్రలు పట్టుకొని మా స్టాఫ్ మీదకి వచ్చి టీచర్లను కొట్టడానికి పైకెక్కారు. అంత లోపల నేను వెళ్ళినాను. ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే, మేడం చూడండి మేము ఆపితే కర్రలు పట్టుకొని వచ్చినారు. సో వెంటనే అందులో పీఈటీ ఏం చేసినారంటే ఎస్ఐ ఫోన్ చేశారు. వాళ్ళు పోలీసులను పంపారు. మఫ్టీలో వచ్చినారు పోలీసులు. అసలు ఏం జరుగుతుంది, పోలీసు రాగానే పోలీసుని కూడా కొట్టాడు ఈయన. మఫ్టీలో వచ్చినారు కాబట్టి ఎవరో అనుకున్నారు, కొట్టేసేసరికి అప్పుడు అర్థమైంది వాళ్ళ క్రూరత్వం. పట్టుకొని బాగా కొట్టబోతుంటే నేను వెళ్ళి ఆపాను. దయచేసి సార్ కొట్టకండి, అబ్బాయి యవనస్తుడు, దయచేసి కొట్టకండి. మేడం ఎట్లా ఆపగలరు మీరు, ఎందుకు ఆపుతున్నారంటే, అయ్యా ప్లీజ్, లేదు వీని మీద నేను కేసు బుక్ చేస్తాను, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. మీరు అందరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఒక ఇన్స్టిట్యూట్ మీదకి
క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ మీదకి ఇట్లా ఇంతమంది కర్రలు పట్టుకొని రావడం ఏంటి అని అంటే వెళ్ళి కేసు బుక్ చేస్తామంటే అక్కడ కూడా టీచర్లు అందరూ రాసి సైన్ చేసి ఇచ్చారు. నేను కేసు పెట్టకుండా, ఎందుకంటే రేపు ఉద్యోగం రాదు, పోలీస్ కేసు అయితే. సో ఇవన్నీ వాళ్ళ మనసులో ఉండిపోయినాయి. ఈ జాలి కనికరం మీరు ఇట్లనే చూపించండి, ఇంకా చేస్తూనే ఉంటారమ్మా అని అంట. నేను అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాడంటే మా బోర్కి పక్కనే 50 అడుగుల పక్కనైనా బోర్ వేస్తాడు. అసలు 100 అడుగుల దూరం ఉండాలి, మా నీళ్ళు పోతాయి. వద్దయ్యా మీరు అట్లా చేయొద్దు అని నివారిస్తే, అది సండే వర్షిప్ జరుగుతుంది, నేను వెళ్ళి మీరు ఇక్కడే వేస్తున్నారు బొడ్డుకి, మళ్ళీ ఇది మా స్థలము, మీరు అట్లా చేయొద్దు అని అంటే 3 తరాల వారు, తాత, తండ్రి, కుమారుడు మట్టి తీసి 3 పైనుంచి ఇట్లా పెట్టి నువ్వు భూమిలోనికి వెళ్ళిపోవాలని శపించి. ఇట్లనే చూస్తున్నా, హేతువు లేని శాపం మనకు తగలదు. కానీ బూతులు తిడుతున్నారు, ఇలాగ ఎత్తి మట్టంతా నేలకు కొట్టి శపిస్తున్నారు. మా వాళ్ళకు రోషం వస్తుంది అక్కడ వ్యవసాయదారులకు, ఏంటమ్మా ఏమనట్లేదు అంటే, మీరేం అనొద్దు వాళ్ళని, మీరేం బూతులు తిట్టద్దు వాళ్ళ అన్యులు వదిలేసి. అయితే నేను ఒకటే చెప్పినాను, నా ఇంటి మీద సిలువ ఉంది, ఆ ప్రభు మాకు తోడు ఉంటాడు, మాకేం కాదు. సో ఏదేమైనా ఒక కేసులో పిల్లోడు బుక్ అయిపోయినాడు. సో ఇప్పుడు మాకు తెలియకుండానే మా పొరుగు వారిని దాంట్లో పెట్టేసారు. సో మళ్ళీ నేను పోవాలా, మేము క్షమించాము, ఆ పిల్లోడు మంచోడు అని చెప్పినాను. సో దాని కొరకు వచ్చి మళ్ళీ నా గుమ్మం దగ్గర అందరు నా కాళ్ళ మీద పడి, తండ్రి కొడుకు, ఎందుకు మనము క్షమిస్తే ఒకరోజు దేవుడు వాళ్ళను మారుస్తాడు. ఇంకా అప్పటి నుండి మా జోలికి వాళ్ళు, ఈ తగాదాలే మేము పెట్టుకుంటూ ఉంటే, ఇంత అంటే బూతులు తిడుతున్నాడు మేడం, ఈ మాటలు మేము వినలేకపోతున్నాం, మిమ్మల్ని తిట్టే మాటలు అనేసి పిల్లలకు కూడా ఎంత రోషం వచ్చింది. అయినా కూడా మనం క్షమిద్దాం. మనకెంత హాని చేసినా మనం మనం క్షమించిన తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చి, ఇప్పుడు ప్రతిదానికి వచ్చి, ఇంకా వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు పిలిస్తే అసలు ఎవ్వరు కూడా క్యాంపస్లో మనకెంత ద్రోహం చేశాడు, మన ల్యాండ్ అంతా ఇది చేశాడు, ఎంత అయినా కూడా నేను ఇట్లా వెళ్ళి అడుగు పెట్టగానే వాళ్ళు మంగళధ్వనులు ఇవంటారు, ఇది కట్టడానికి అమ్మ అడుగు పెట్టింది, మంగళసూత్రం కడుతున్నారు, మనకు శుభమే తెలుసుకున్నారు. మన మంచితనం, మన ప్రేమ ఒకరోజు వాళ్ళకు అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలంటే, వాదించి వాళ్ళను బాధ పెట్టి మనం తెచ్చుకునేది ఏమీ లేదు. ప్రేమించడం మన అప్పు. అదే చెప్తా నేను మా వాళ్ళకి, మా పిల్లలకు కానీ, మా కుటుంబానికి కానీ, మా స్టాఫ్ కానీ, ప్రేమించడం మనం అప్పు అచ్చి ఉన్నాము. వాళ్ళని అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా అమ్మ మనము? వాడంత దుర్మార్గుడు అంటే మరి మనం అప్పుపడి ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, ప్రేమించుట తప్ప ఎవరికి ఏమియో అచ్చు. ఆ ప్రేమలో క్షమాపణ ఇమిడి ఉన్నది, సహింపు ఇమిడి ఉన్నది, దీర్ఘశాంతము ఇమిడి ఉన్నది, జాలిగల మనస్సు ఇమిడి ఉన్నది, దీనత్వము ఇమిడి ఉన్నది, వినయము ఇమిడి. కాబట్టి మనం నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా మన పక్షాన ఉండి తన కార్యము చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో దేవుని యొక్క మాటను మనం పాటిస్తే, అన్వయిస్తే మనకు ఎప్పుడు జయమే. 1 యోహాను 4:4. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని చేయండి. మనలో ఉన్నవారు ఎవరమ్మా? ఆయన ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే, జ్ఞానమంతటికంటే శక్తివంతమైనది ఏదో స్పేస్లోనికి వెళ్ళడం కానీ, పెద్ద ఆటం బాంబు కానీ, AK-47 లాంటి తుపాకులు కానీ, పెద్ద పెద్ద యుద్ధాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఓడలు కానీ, ఇంకా నానా రకాల ఏమంటారు భూమిని
ఛేదించి లోనికి వెళ్ళేది, సముద్రంలోనికి ఛేదించి వెళ్ళే మిషన్లు కానీ కాదండి. అన్నిటికంటే శక్తివంతమైన శక్తి దేవుని ప్రేమ. ఆ శక్తి ముందు అన్నీ తలదించవలసి. ఆ శక్తి ముందు అన్ని శక్తులు ఓడింపబడవలసిందే. దేవుని శక్తికి మించిన శక్తి ఏది? అందుకే ద స్ట్రాంగెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ గాడ్స్ లవ్. ఆ ప్రేమ అంత శక్తివంతమైనది. మనము కొన్ని జీవితాల కథలు, సాక్ష్యాలు వింటూ ఉంటే చాలా ఉన్నాయి. దేవుడి శక్తి ఎంత కఠిన హృదయాలనైనా బద్దలు. దేవుని ప్రేమ ఎలాంటి దుర్మార్గుల్ని, మోసగాండ్లను, దొంగలను, గజ దొంగల్ని, సెలవు మీద వేలాడుతున్న దొంగ హృదయము మొదటి మాటతోనే, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు, క్షమాపణ అందించిన మాటే దేవుని ప్రేమ. ఎంత శక్తి! ఇంత దుర్మార్గంగా ఆయనను కొట్టి తిట్టి మేమైతే ఈ శిక్షకు పాత్రులమే, కానీ ఏమీ చేయని ఇంత ప్రేమ గల ఈ దైవ తనయుడు మరి వ్రేలాడుతూ ఉంటే, ఇంతగా ఆయనను హింసిస్తూ ఉంటే ఈయన వైఖరిని అంతా గమనించాడు. ఏ వైఖరి ఈ దొంగ గమనించిందో చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 20 నుండి చదువుతాం. 1 పేతురు 2. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసం. చూడండి, ఇవన్నీ గమనిస్తున్నాడు ఎవరు? దొంగ. ఆయన దూషింపబడి బదులు దూషి, ఆయన నోట ఏ కపటమో లేదు. ఈ దొంగలు ఒకవేళ అంత శ్రమ పడుతూ కొడుతున్న వాళ్ళని తిడుతుండొచ్చు, బాధపడుతుండొచ్చు, దుఃఖపడుతుండొచ్చు. ఇంకో కొన్నిసార్లు అవునరా మనకి ఇవి తగినవే అని అనుకుంటుండొచ్చు. కానీ ఈయన ఏం తప్పు చేయకుండా ఇంత సహిస్తున్నాడు. బాధ పెట్టబడి బదులు దూషించటం లేదు. ఈయన నోట ఏ కపటం లేదు. తప్పకుండా ఈయన దేవుని ఆ ప్రేమ, ఆ శక్తి ఈ దొంగను మార్చి. అందుకే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, నేడు నీవు నాతో కూడా పరదు. అతనికి క్షమాపణ అందించాడు, కొడుతున్న వారిని క్షమించాడు. ఇది దైవ లక్షణం. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. క్షమించకుండా ఉండడానికి ఏ కారణం లేదు. యేసయ్య మన మాదిరి, యేసయ్య మన శక్తి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించు. జయము మన జన్మ హక్కు, క్రైస్తవుల జన్మ హక్కు. ఇక్కడ నేను ఓడిపోయానండి, పలానా వారిని క్షమించే విషయంలో మటుకు నేను ఓడిపోయాను అనడానికి లేదు. అది మన జన్మ హక్కు, అది మన భాగ్యం, అది మన బాధ్యత. కాబట్టి దేవుడు మనందరినీ మరి ప్రతినిత్యం ఈ క్షమించుట విషయంలో ఆయన ఎంత సిద్ధ మనసు గలవాడో మనకు కూడా సిద్ధ మనసు ఇస్తే మన లైఫ్ చాలా చక్కగా సాగిపోతుంది. ఈ క్షమాపణ అనేది మన జీవితంలో మరి మనకు ఉప్పు లాంటిది. ఒకసారి మార్కు సువార్త
9వ అధ్యాయం 50వ వచనం. హల్లెలూయా. ఒకరితో ఒకరు సమాధానం ఎప్పుడొస్తుంది? ఒకరినొకరు క్షమించు. క్షమాపణ అనేది ఉప్పు సారము కలగజేస్తుంది. సారం లేని ఉప్పు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరా. క్షమాపణ లేని జీవితం సమాధానం లేని జీవితం. సమాధానం లేని జీవితం బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్క. మనల్ని చూసి అందరు మీరే ఇట్లున్నారు, మీరే ఒకరినొకరు క్షమించుకోరు, మీరే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒక సేవకురాలకి ఇంకొక సేవకురాలకి ఎడమొక్కం పెడమొక్కం. ఎలాగా మనం ఎలాగ ఉప్పులాగా ఉంటాము? మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే మనల్ని రుచి చూసినప్పుడు సారం ఉంది అన్నారు. సారం లేని జీవితము వ్యర్థం. ఉప్పు సారం ఎట్లా వస్తుందంటే ఆ నీళ్లను ఎండ వేడిలో బయట పెడితే ఆ ఘనీభవిస్తుంది, క్రిస్టల్స్ అవుతాయి. ఆ నీరు వేడికి అగ్ని వలననే సారం పొందుతుంది. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మనుషుల నానా రకాల బాధలు మనం పెట్టిన అన్నీ మనం భరిస్తేనే ఏమొస్తుంది? సారం. ఆ సారం అంటే క్షమించుకోవడము, సమాధానంగా ఉండడం. అన్నింటిలో దేవుడు నన్ను రిఫైన్ చేస్తున్నాడు అని నమ్మడమే మనకు సారమును కలుగజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మన టైం అయిపోయింది కదా. ఎస్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ క్షమించే మనస్సు నాకు దయచేయి. నా స్వాతంత్రం కొరకు నేను క్షమిస్తా. నాకు చెరసాల అనుభవం వద్దు. నేను వారితో మాట్లాడను, వారిని చూడనని అన్నిటికీ నేను తాళాలు వేసుకోను. వారింటికి వెళ్ళనని కాళ్ళకు బొండాలు వేసుకోను. చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులను సంకెళ్ళు వేసుకోను. ఇతరులకు వేయను. ఐ విల్ రిలీజ్ దెమ్ అండ్ ఐ విల్ రిలీజ్ మై సెల్ఫ్. రెండోది, క్షమించి ఉప్పు సారం కలిగిన సమాధానాన్ని నేను కలిగి ఉంటాను. మూడోది, క్షమించుట ప్రేమ నుండి వస్తుంది కనుక ప్రేమ నేను కలిగి ఉండే గ్రేటెస్ట్ శక్తి నేను కలిగి ఉన్నప్పుడే క్షమించడం నాకు వీలవుతుంది. అయ్యా, నువ్వు ఆ మాదిరి నాకు చూపించావు. ఈ క్షమించడం ఒక గొప్ప శక్తి ప్రేమ ద్వారానే మనకు దొరుకుతుంది. ఆయన నోట ఏ కపటం లేకుండా, దూషింపబడి బదులు దూషింపకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. నా భూ సమస్య కూడా దేవుడే తీర్చాడు. ఇప్పుడు సమాధానంగా మేము ఉండగలం. ఆయన దేవుడే న్యాయంగా తీర్పు తీర్చి దేవుని చేతికి ఆయన అప్పగిస్తే ఆయన నేర్చుకున్నాడు. మమ్మల్ని హింసించిన ఆ బాబు, కష్టపెట్టిన వాళ్ళకి కొన్ని బాధలు వచ్చినాయి. ఫిట్స్ వచ్చి ఊరికూరికి పడిపోవడం. అమ్మ ప్రార్థన చేయండి అని వచ్చాడు. పోలీస్ కేసులు కాకుండా ఆపినందుకు మా ప్రేమ అతడు తెలుసుకున్నాడు. నిజంగా దేవుని ప్రేమ చూపించడానికి మనం అప్పుబడి ఉన్నాము. ఇది మన గొప్పతనం ఏం కాదు. అప్పు చెల్లించకపోతే మనము దోషులమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మేమెవరినైనా క్షమించకుండా ఈ హాల్లో కూర్చుంటే మీరు మాతో మాట్లాడినారు స్పష్టంగా. నేను నిన్ను కరుణించిన విధముగా నీవును నీ తోడి దాసిని కరుణింపవలసి ఉండెను కదా అన్నట్లుగా మీరెన్నో క్షమించారు. మీ నుండి ఎంతో క్షమాపణ మేము పొందుకున్నాం. ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చి ఎన్నో పొందుకున్నాం. నాయన, మీరిచ్చే శాంతి, సమాధానం మేము సమృద్ధిగా పొందుకుంటూ కూడా స్వాతంత్రంగా మేము జీవించలేకుండా ఉన్నామంటే, ఇంకా చెరసాల అనుభవాల్లో మేము ఉన్నామంటే, తోడి వారితో మంచి సంబంధాలు కలిగి లేకుండా చీకట్లోనే ఉంటున్నామంటే మేము ఎవరినైనా క్షమించలేదేమో తండ్రి. మా భర్తలనా, మా పిల్లలనా,
మా అల్లుండ్లనా, మా కోడన్లనా, మా అత్తలనా, మా మామలనా, మా తల్లిదండ్రులనా, మా తోడి సేవకురాండ్లనా, మా సొంత సంఘ బిడ్డలనా, తండ్రి మా ఇరుగు వారిన పొరుగు వారిన ఎవరిని మేము ఇంకా క్షమించలేదో మాకు చూపండి యేసయ్యా, చూపించండి. ఇప్పుడే వారిని మేము క్షమించి స్వతంత్రులమై ఉప్పు సారము కలిగి సమాధానంతో ఇక్కడ నుండి వెళ్ళాలి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సోదరి మనలందరినీ మీరు దీవించండి. నిజమైన స్వతంత్రపు అనుభవంలో, నిజమైన సమాధానపు బంధముల్లో, నిజమైన ప్రేమ శక్తితో ఇక్కడ నుండి వెళ్ళాలని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.